ఆముదాల వలసలో చింతాడ రవికుమార్ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మిర్తి బట్టి అక్రమాలను పరిశీలించేందుకు వెళ్లబోయిన ఆముదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కానీ తన అక్రమాలు బయటపడతాయని పోలీసులతో అడ్డుకున్న కూన రవికుమార్ ఈ మేరకు చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడటం జరిగింది. బయటపెట్టి మీడియా సాక్షిగా ప్రజలకు చూపించాలనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు ఆముదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత నీచంగా దిగజారిపోయి కోన రవికుమార్ అనే వ్యక్తి ఎన్నాళ్ళు ఇసుక దోచుకుంటున్నాడు, మైనింగ్ అక్రమాలు చేస్తున్నాడు, ఒక గ్రావెల్ దోచుకుంటున్నాడు, దేవాలయం భూములు దోచుకుంటున్నాడు. ఈ రోజు అత్యంత దారుణంగా దిగజారిపోయి సభ్య సమాజం సిగ్గుపడేలా రైతులకు ఉపయోగపడే పంట కాలువ తాలూకు గొట్లు దోచుకుంటున్నాడు. ఇంకంతకన్నా దిగజారిపోయినటువంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. కాలువ గొట్లు దోచుకున్నటువంటి నీచమైన సంస్కృతి, కాలువ గొట్లు దోచుకున్నటువంటి దిగజారిపోయినటువంటి వ్యక్తి కోన రవికుమార్ ఈ రోజు ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలో గల తోటాడ గ్రామం వద్ద ఉన్నటువంటి మిత్తు బట్టి ఆ బట్టి తాలూకా కెనాల్ గట్టుని 15 అడుగులు కూడా సొంత భూమి లేకుండా ఉండి దాని పక్కనే ఇంకొక 50 అడుగులు ప్రభుత్వ భూమి అంటే ఏంటి కెనాల్ తాలూకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకు భూమిని దోచుకొని అక్కడ ఏదో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏదో పెడదామనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నటువంటి చాలా చులకనైన మనసు కలిగినటువంటి వ్యక్తి కోన రవికుమార్. ఆ విషయాల్ని ఈ రోజు మేము ఆముదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు దానివల్ల ఆపేయడం వల్ల రైతాంగాన్ని ఎంత ఇబ్బంది పడుతుందో ఈ మధ్యనంతా చూసాం మనం. ఈ విషయాలను ప్రజలకు చూపించాలని చెప్పేసి మీడియా సాక్షిగా అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటే ఈ రోజు కోన రవికుమార్ కూటమి ప్రభుత్వం మమ్మల్ని పోలీసుల ద్వారా ఇక్కడ అడ్డుకొని ఆపేయడం జరిగింది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే ఇది. ఆ స్వేచ్ఛను హరించినటువంటి పోలీసుల్ని ఈ రోజు మేము ఖచ్చితంగా తప్పడుతున్నాం. దాన్ని వెనకుండా నడిపిస్తున్నటువంటి కోన రవికుమార్ నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే, నిజంగా నువ్వు దమ్మున్నటువంటి వ్యక్తి అయితే ఏం చేయాలి? రండి చూపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, అక్కడ మేమేం అక్రమాలు చేయట్లేదని చెప్పేసి చెప్పగలగాలి. ఆ దమ్ము నీకుందా? నీ ఆ సైట్ దగ్గరకు వచ్చి చూపించగలిగే దమ్ము ఉందా నీకు? మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే బాబాజీ మఠం భూముల్లో ఎన్నో ఎకరాలు ఆక్యుపై చేశాడు కోన రవికుమార్. దాదాపు 10 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లేసి అక్రమ భూదందాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఒక్క దగ్గరే కాదు, ఆముదాల వలస నియోజకవర్గంలో ఒక కోటిపల్లి, లేకపోతే నవభారత్ జంక్షన్, లేకపోతే వెన్నెల వలస దగ్గర, ఇక్కడ మన స్టేడియం దగ్గర, ఆముదాల వలస తాళ్ళ వలస దగ్గర స్టేడియం దగ్గర, ఇలా అనేక చోట్ల భూదందాలకు పాల్పడి 2014-19లో కూడా అధికారం వచ్చినప్పుడు వెన్నెల వలస భూములు ఆక్యుపై చేసుకోవాలని చూశాడు. మన ఆముదాల వలస పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న భూములు ఆక్యుపై చేసుకోవాలని చూశాడు. ఆయన వ్యక్తిత్వమే మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నాళ్ళు తెలియలేదు, ఆయన చేస్తున్నటువంటి బయటికి తెలిసేవి కాదు. ఇప్పుడుండేది మేము జగనన్న సైనికులు, జగనన్న శిష్యులు. నీ ఆటలు సాగనేమో. ఆముదాల వలస నియోజకవర్గంలో నీ తాలూకా అవినీతిని, నీ తాలూకా అక్రమాల్ని, భూదందాల్ని మేము అడ్డుకుంటూనే ఉంటాం, ప్రజలకు చెప్తాం. నీ తాలూకా అరిష్టాన్ని, నీ తాలూకా దరిద్రాన్ని ఈ నియోజకవర్గం నుండి విముక్తి చేసే వరకు మేము ఆగం. ఇంకా ఈ మధ్యనే తయారయ్యాడు ఏంటది ఇనాం భూములు దోచుకోవడానికి. రొట్ట వలసలో ఇనాం భూములు ఉన్నాయి. ఆ ఇనాం భూములు దోచుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తాడంట. నువ్వేమైనా భూ సెటిల్మెంట్ చేసినటువంటి ఏజెంట్వా నువ్వు? లేకపోతే ఇంకా పచ్చిగా అనాలనంటే ఇంకా మాట నాకు రాదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు నేను నువ్వేమైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఏజెంట్వా? లేకపోతే అక్కడ రొట్ట వలసలో నువ్వు తీసుకెళ్లి చేస్తున్నటువంటి భూ అక్రమాలు ఏంటి? వాళ్ళు 1 సెంటు కూడా ఇవ్వరు. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇనాం భూములన్నింటినీ కూడా మేము ప్రభుత్వం ద్వారా రైతులకు అందరికి అందించే ఏర్పాటు మేము చేస్తాం. అలాగే వెంకీపేటలో ఇనాం ల్యాండ్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి కూడా నీ ఏజెంట్లను పంపించావు. వాళ్ళు నీ ఏజెంట్లను తరిమి కొట్టడం నిజమా కాదు నువ్వు అర్థం చేసుకో. అలాగే నువ్వు ఎక్కడైనా భూ అక్రమాలు జరిపితే రానున్న 3 సంవత్సరాలు కూడా నిన్ను తరిమి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు నిన్ను తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకా నీవు ఎక్కడ భూదందాలు సాగించినా మీ ఇసుక దందాలకు కూడా మేము ఈ రోజే చెప్తున్నాం. ఇప్పటి వరకు అయ్యింది. నువ్వు రోజు ఎంత ఇసుక దందాలు చేస్తున్నావో చూస్తున్నాం మేము. దాదాపు ఆ కొత్త వలస నుండి రాగోలు వరకు వచ్చే రోడ్డును చూడండి, నీ ఇసుక దందాలను బయట పెడుతుంది.
15 గ్రామాలకు వెళ్ళినటువంటి రోడ్డు ఈ రోజు నడవలేని స్థితిలో ఉంది. నీ భూమి నీ ఇసుక దందాలకి అది ఒక నిదర్శనం. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ దందాల్ని, నీ తాలూకు అరాచకాల్ని మేము అందరం అడ్డుకుంటాం. నిన్ను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. నీ దరిద్రాన్ని నియోజకవర్గం నిన్ను పారద్రోలే వాళ్ళకు కూడా ఊరుకోమని చెప్పేసి ఈ రోజు హెచ్చరిస్తూ, ఇంకా నువ్వు దాని మీద కన్స్ట్రక్షన్ చేస్తే, ఈ కాలువను కొట్టిన ఆపకపోతే, నీ కన్స్ట్రక్షన్ ఆపకపోతే మేము భవిష్యత్తులో కూడా దాన్ని ఆపి ప్రజలకు చూపిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఈ రోజు పోలీస్ వ్యవస్థపై ఉన్నటువంటి గౌరవంతోనా, ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఈ రోజు నమ్మకంతో మేము ఉన్నాం. కోర్టుకు కూడా వెళ్తాం, ప్రజలకు అది చూపిస్తాం. ప్రజల్ని అంతిమ న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల ద్వారా మేము ఆ నిర్ణయం తీసుకుంటాం తెలియజేస్తూ, ఇక్కడికి అందరూ చాలా మంది రైతులు ఇచ్చేశారు, యువకులు ఇచ్చేశారు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.